షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారులు తీసుకున్న నిర్ణయంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. తాము పొత్తులో ఉన్నందునే కొన్ని స్థానాలలో మాత్రమే పోటీ చేస్తున్నామని, అందుకోసమే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడం లేదని, ఫ్రీ సింబల్ అని చెప్పి జనసేన పోటీ చేయని మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించడంపై జనసేన సవాల్ చేసింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం కూటమికి సవాలుగా మారింది. జనసేన పోటీలో లేని పలు శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. టీడీపీ, బీజేపీతో పాటు పొత్తుల్లో భాగంగా జనసేన 21 శాసనసభ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే ఆ పార్టీ పోటీ చేయని నియోజకవర్గాల్లో అదే గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఈ అంశంపై జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జనసేన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఫ్రీ సింబల్ పేరుతో స్వతంత్ర అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారని తెలిపింది. 24 గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ చెప్పడంతో విచారణ రేపటికి వాయిదా పడింది. మరోపక్క ఇప్పటికే పలువురు అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఇది ఓట్లు చీల్చే కుట్రగా కూటమి ఆరోపణలు చేస్తూ ఉండగా నిబంధనలకు అనుగుణంగానే గాజు గ్లాసును కేటాయించామని ఈసీ చెబుతుంది. మరి దీనిపై రేపు ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.